దుష్టుల మార్గము. ఆ మార్గంలో మీరు నడవకూడదు. ఆ మార్గంలో నడిస్తే అది హింసను ప్రోత్సహిస్తుంది, అది హింసాత్మకంగా చేస్తుంది. ఆ యొక్క హింసాత్మకంగా ఎప్పుడైతే మనం మారతామో ఏమవుతుందో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళరా? దేవునితో ఉన్న సంబంధము, అలాగే మన యొక్క ఇతరులతో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య సఖ్యత ఉంటుందంటారా? ఈరోజు ఉండదు. వారి యొక్క సంబంధాన్ని ఏం చేసింది? మద్యము దెబ్బతీసింది, అది హింసాత్మకంగా అయిపోయింది. అట్ ద సేమ్ టైం అది దేవునితో కూడా మన సంబంధాన్ని ఏం చేస్తుంది చెప్పండి? దెబ్బతీస్తుంది. కాబట్టి మనం చదివాము, ఆ మార్గంలో నుంచి మీరు దూరంగా తొలగిపోమ్ము, దూరంగా పారిపో, అది మంచి మార్గము కాదు. దేవుడు అంటున్నాడు, మీరు ఈ మార్గానికి దూరంగా ఉండండి, జ్ఞాన మార్గానికి మీరు దగ్గరగా ఉండండి అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రెండు మార్గాలు కూడా ఎంత విరుద్ధంగా ఉన్నాయి.